ఏఐ వర్సెస్ ఏఐ ఏజెంట్స్ చాలామందికి దీని గురించి డిఫరెన్స్ తెలియదు. ఇది చాలా హాట్ టాపిక్ అనమాట. ఈ వీడియోలో మనం దాని డిఫరెన్సెస్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, అది ఎలా వర్క్ అయ్యిద్ది, దేని మీద వర్క్ అయ్యిద్ది అని చూద్దాం. ఏఐ అంటే ఇప్పుడు అందరూ వాడేదే. అదొక బ్రెయిన్ లాగా అనమాట, హ్యూమన్ బ్రెయిన్ లాగా. జస్ట్ ఆలోచిస్తుంది, లైక్ ప్రిడిక్షన్ చేస్తుంది అండ్ రీజనింగ్ చేస్తుంది. ఇప్పుడు మీరు స్టాక్ ప్రైజెస్ ఎలా అవబోతున్నాయి అంటే దాన్ని ప్రిడిక్ట్ చేస్తారనమాట, నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలా అనేది. లైక్ ఇప్పుడు మీరు ఒక పైథాన్ కోడ్ రాయమంటే మీకు జస్ట్ కోడ్ రాసిస్తుంది. అండ్ మీరు కార్ ఎలా నడపాలి అని అడిగితే మీకు కార్లో ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా నడపాలి, ఏది ఎప్పుడు యూస్ చేయాలనేది జస్ట్ చెప్తుంది అనమాట. అదే ఏజెంట్స్, ఇది చాలా పవర్ఫుల్ అండ్ బూమింగ్ అనమాట. మీరు నేర్చుకునే లోపు ఏజెంట్స్ వచ్చేసాయి. సో అంత పవర్ఫుల్. ఏఐ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. ఏజెంట్స్ ఇంకా పవర్ఫుల్, ఎందుకంటే అవి సెల్ఫ్గా వర్క్ అవుతాయి. అటానమస్ వర్కర్స్ లాగా అనమాట. సేమ్ హ్యూమన్ బాడీ లాగా దాని కాళ్ళు, చేతులు, బ్రెయిన్, ముక్కు అన్నీ ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు ఒక పైథాన్ కోడ్ రాయమంటే కంప్యూటర్లో ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, పైథాన్ కోడ్ రాయండి ఈ అల్గరిథం మీద అని చెప్తే ఏజెంట్కి అది డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ పీసీలో వెబ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసేసి పైథాన్ కోడ్ రాసి రన్ చేసి అవుట్పుట్ ఎలా ఉంది, ఇన్పుట్ ఎలా ఉంది అన్నీ మీకు చూపిస్తుంది అనమాట. మీరు ఏమి కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అదే మీరు హౌ టు డ్రైవ్ ఏ కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనమాట. ఇప్పుడు అవి ఫిజికల్ ఏజెంట్స్ అనమాట. అది ఏదర్ రోబోట్స్ అయినా అవనివ్వండి, లేదా ఇప్పుడు సూపర్ కార్స్, ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి కదా, అవే ఆటోమేటిక్గా మిమ్మల్ని నడుపుతాయి అనమాట, తీసుకెళ్తాయి. సో ఇది బేసిక్ మెయిన్ డిఫరెన్స్ అనమాట. దీని రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి పర్పస్ పరంగా మీరు చూస్తే జస్ట్ అర్థం చేసుకొని మీకు దాని ఆన్సర్ ఇస్తుంది. అదే ఏజెంట్ అయితే అదే మీకు చేసి చూపిస్తుంది అనమాట. మెమొరీ పరంగా ఆలోచిస్తే ఇది షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది ఏఐకి. అండ్ ఏజెన్సీకి చూసుకుంటే లాంగ్ టర్మ్ అండ్ డైనమిక్. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో అడిగినా లేదా ఏమైనా చేసినా దానికి గుర్తుంటే. అండ్ టూల్స్ వచ్చేసి ఇది స్టార్టింగ్లో ఏమీ యూజ్ చేయదన్నమాట. ఏఐ వచ్చేసి ఏజెన్సీ అయితే డేటాబేసెస్ కానీ, బ్రౌజర్స్, దాని ప్రీ ట్రైన్ కోడ్స్ కానీ, లేదా బ్రౌజర్లో ఉన్న కోడ్స్, ఏపీఎస్ అన్నీ యూజ్ చేసి వర్క్ అవుతుంది. అండ్ దాని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే చాట్ జీపీటీ ఒకటి ఏఐలో అయితే. అండ్ ఏజెంట్స్ మీరు చూసుకుంటే ఆటో జీపీటీ, ఏజెంట్ జీపీటీ, డెవిన్ అని ఉంటాయన్నమాట. యూ కెన్ ట్రై. హౌ ఏజెంట్ వర్క్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎల్ఎల్ఎమ్స్ ప్లస్ సో మచ్ ఆఫ్ మెమొరీ అండ్ ప్లానింగ్ అండ్ టూల్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని వర్క్ అవుద్ది. అండ్ ఏజెంట్ లూప్ అయితే గోల్ ప్లాన్ యాక్ట్ అండ్ రిఫ్లెక్ట్ అండ్ రిపీట్. సో మరి రిపీట్ అయితే. అండ్ దీనికి వాడే టూల్స్ వచ్చేసి వెక్టర్ డేటాబేసింగ్, కోడ్ ఎగ్జిక్యూషన్, సెర్చ్ ఇన్ బ్రౌజర్స్ అండ్ ఏపీఐస్. ఇవి వాడి మెయిన్గా ఇది వర్క్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాట్ జీపీటీకి మీరు వెళ్తే మీరు అడుగుతారు, అది మీకు రిప్లై ఇస్తుంది, అంతవరకు చెప్తుంది. అదే ఆటో జీపీటీ బేబీ ఏజీఐకి వెళ్తే మీరు బిల్డ్ ఏ వెబ్సైట్ అంటే అది ఆటోమేటిక్గా ఏం చేయాలి ఏంటి అని మొత్తం కనుక్కొని అది మీ పీసీఆర్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసేసి కోడ్ రన్ చేస్తుంది. మొత్తం A to Z బిల్డ్ చేసి మీకు ఇస్తుంది అనమాట. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. డెవిన్ ఏఐ చూసుకుంటే మీకు దాని ఫుల్ వర్క్ఫ్లో ఇచ్చేస్తుంది. డెవ్ వర్క్ఫ్లో ఆటోనమస్గా. దాని రియల్ వరల్డ్ యూస్ కేసెస్ చూస్తే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఎలా వర్క్ అవుతున్నాయి ఈ ఏజెంట్స్ అని చూస్తే కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్ ఆల్రెడీ రీప్లేస్ చేసేసాయి మ్యాక్సిమం. ఫ్యూచర్లో ఇంకా అసలు ఆ కస్టమర్ ఆ పాయింటే లేకుండా చేస్తుంది మ్యాక్సిమం. సో మ్యాక్సిమం కేసెస్లో ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఒక కస్టమర్ ఏజెంట్తో చార్జ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఈ ఏజెన్సీ రిప్లేస్ అయ్యాయి అనమాట. అండ్ ఫ్యూచర్లో రీసెర్చ్ ఏజెంట్స్ వస్తాయి. లైక్ అది బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఏంటి ఎలా రన్ అవుతుంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి. లైక్ కోడింగ్ ఏజెంట్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు వెబ్సైట్స్ బిల్డ్ చేయడం అలా ఇలా. అండ్ మార్కెటింగ్ ఏజెంట్స్ లైక్ యాడ్స్ రన్ చేయడం అలా ఇలా అనమాట. ఎక్కడ ఏది రన్ చేస్తే ఎప్పుడు ఉంటాయి. లిమిటేషన్స్ చూసుకుంటే ప్రస్తుతం రోజుకి ఇంకా ఎర్రర్ ప్రోన్ ఏరియాలోనే ఉన్నాయన్నమాట. లైక్ ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి. అది ఇంకా ఫుల్లీ ఇది పెట్టేసి మనం ఇంకా పడుకొని ప్యాసివ్ ఇన్కమ్తో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పే అంతేం లేదు. అండ్ చాలా కాస్ట్లీ కూడా అనమాట ప్రజెంట్ డేకి. అండ్ రియల్ వరల్డ్ ఫెయిల్యూర్ని కూడా కాస్ట్ చేస్తుంది. ఎందుకంటే అదే చెప్పాను కదా, మీరు దాన్ని ఇంకా ఫుల్గా నమ్మలేరు అనమాట. సో ఇంకా ఫుల్లీ వర్కింగ్ అయితే కాదు. అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఫ్రమ్ చాట్ బాట్స్ టు ఆటోనమస్ ఏఐ కోవర్కర్స్. ఇప్పుడు మీరు చాట్ బాట్స్ యూస్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏఐ కోవర్కర్స్ ఇందాక నేను మీకు చెప్పినట్టు. అండ్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్, యూ విల్ వర్క్ విత్ మల్టీ మోడల్ ప్లస్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్. అండ్ ఇంకా చాలా చాలా చేయబోతుంది అనమాట ఏ ఏజెంట్స్. ఇంకా నెక్స్ట్ వేరే కూడా రావచ్చు. సో ఇదే అనమాట డిఫరెన్స్ ఏ అండ్ ఏ ఏజెంట్స్ మధ్య.